నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుకుంటూ ప్రార్థించుకుందాం. అవును, పరిశుద్ధ దూతల సమాజంలో ఆయనకి ఏం కలుగుతుందట? ఆయన సత్యమును బట్టి ఎవరు స్తుతిస్తున్నారు? ఆయన పరిశుద్ధ దూతల సమాజంలో దొరుకుతున్నంత ఆధిక్యత, పరిశుద్ధత ఇంకెక్కడా దొరకట్లేదు. ఒకటి ఆలోచన చేసుకుందాం. నిజంగా మన హృదయాల్లో ఒక మార్పు కలిగి కేవలం ప్రభువుని స్తుతించుకుంటూ ఆయన ఏం చేస్తే కూడా ప్రశ్నించే వారిగా కాకుండా సమస్తము మేలుకై సమకూడి జరుగుతున్నవని నమ్ముతూ, ఆయన ప్రణాళికలు ఆయన చిత్తం నెరవేరుతుందని నమ్ముతూ, పూర్తిగా ఆయనకి లోబడుతూ, ఆయన్నే ఉన్నతమైన స్థానంలో చూస్తూ మన ముందు కదులుదాం. పరిశుద్ధ దినంగా మనం చూస్తున్నాం ఈ దినాన్ని. మంచిది. మరి ఆయన పరిశుద్ధ సంఘం నిమిత్తం కూడా ప్రార్థించుకుందాం. ఆయన మన మధ్యన క్రియ చేయలాగిన ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. చూడండి, ఈ దినం మొట్టమొదటిగా సంఘంలన్నిటి గురించి ప్రార్థించుకుందాం. దేవుడు ఆశిస్తున్న అవయవాలుగా మనం అందరం కూడా ఉండాలని రాత్రికాల సమయం నేర్చుకున్నాం. ఒక అవయవం ఇంకొక అవయవంతో కంపేర్ చేసుకోవద్దని మనం ఎన్నో విషయాల్ని నేర్చుకున్నాం. దాన్ని బట్టి మనం ఇంకా ముందుకు బలంగా కదులుదాం. వింటున్న వాక్యం మొట్టమొదటిగా కొట్టుకొని పోకూడదని ప్రార్థన చేద్దాం. వింటున్న వాక్యం ఏమవ్వకూడదు? చెప్పండి అందరూ. కొట్టుకొని పోవద్దు. వింటున్న వాక్యం కొట్టుకొని పోకూడదు. ఎలా కొట్టుకొని పోతూ ఉంటుంది? ఒక మాట విని అప్పుడు మనం బాకీ భాగంలోకి వద్దాం. చూడండి, పేతురు హెబ్రీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, హెబ్రీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి అక్క. 1వ వచనం రత్నక్క చదవండి అక్క. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. అది హల్లెలూయా. ఏంటంట? మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. అంటే మనం వింటున్న సంగతులకు ఒక డేంజర్ జోన్ ఉంది. వినేటప్పుడే ఒక డేంజర్ జోన్ ఉంది. ఏంటది? గ్రహించకపోతే ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. ఇది అటువంటిది కాదు. ఇది వింటాం, గ్రహించినట్టే అనిపిస్తుంది, కానీ ప్రవాహంలో కొట్టుకుని పోతాయి. ఎప్పుడు కొట్టుకుని పోతాయి? విడిచి పెడితే కొట్టుకుని పోతాయి. కానీ నువ్వు గట్టిగా పట్టుకుంటే ఎంత ప్రవాహమైన రాని కొట్టుకుని పోలేవు. ఒక్కొక్క దినం మనం వాక్యం వింటున్నాం కదా, వ్యక్తిగతంగా చదువుతున్నాం కదా, అది విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అంట. ఈరోజు అదే ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము వింటున్న విషయాలు మాలో నుంచి కొట్టుకొని పోకూడదు. మేము విడిచిపెట్టే అనుభవంలో మేము ఎవరు ఉండద్దు. మమ్మల్ని అలా విశేష జాగ్రత్త కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ కూడా చేయమని ప్రార్థన చేద్దాం.
మొట్టమొదటిగా మన గురించి, సంఘములన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. వింటున్న ఏ వాక్యం కూడా విడిచిపెట్టకుండా, కొట్టుకొని పోకుండా జాగ్రత్త నిమిత్తం ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ గొప్ప దేవ, మహోన్నతులైన తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, మరి యొక్క పునరుత్తన దినమును ప్రభా మాకు దయచేసి తండ్రి నాయన ప్రభా. అయ్యా తండ్రి నాయన, పరిశుద్ధ దినమందు ప్రభా తండ్రిని విడలమైన మేము తండ్రి నాయన ప్రభా వీటిని గురించి ప్రార్థించవలను మాకు తెలియపరుస్తున్నందుకు వందనములు స్తోత్రములు నాయన. అవును తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, నేను అనేక మాటలు ప్రభా తండ్రి నేను ఇప్పటి వరకు మేము ఎన్నో విని ఉన్నాము తండ్రి. అవునయ్యా. అయ్యా ప్రభా, వినటువంటి మాటలు ప్రభా ఇంతవరకు తండ్రి నాయన యేసయ్య అన్ని కూడా ప్రభా తండ్రి మేము గ్రహించిన వారముగా తండ్రి, ప్రవర్తించే వారముగా లేము తండ్రి. అవునయ్యా, అయ్యా వినినవన్నీ కూడా కొట్టుకొని పోయినవేమో ప్రభా. ఇదిగో ఆ రీతిగా పోకూడదని వాక్యానుసారముగా తండ్రి మాకు తెలియపరుస్తూ, అయ్యా తండ్రి వినిన సంగతులు ఏవి కూడా తండ్రి కొట్టుకొని పోకుండా మరి జాగ్రత్తగా ఉండులాగున ప్రభా మేమందరము తండ్రి కనిపెట్టుకొని ఉండేవారమై ఉండాలి అని తండ్రి. అయ్యా ప్రభా, నన్ను మమ్మును ప్రతి సంఘమును కూడా తండ్రి నాయన విశేషమైన జాగ్రత్తగా మేము చూసుకొని ఉండాలని తండ్రి. అయ్యా మేము వినిన ప్రతి వాక్యమును కూడా తండ్రి నాయన గ్రహించగలిగిన మనస్సును, అవునయ్యా ఆ మర్మములను తండ్రి నాయన ప్రభా మీరు బోధిస్తుండగా తండ్రి నాయన విని తండ్రి నాయన ఎటువంటి అయా తండ్రి నాయన సాతానుకు అప్పచెప్పే వారముగా కాకుండా వినిన ప్రతి వాక్కును కూడా తండ్రి నాయన ప్రభు మా హృదయ అంతరంగములోనికి మేము గ్రహింప చేసుకొని అయా ప్రభు తండ్రి నాయన ప్రభు మేము ప్రవర్తించి తండ్రిని మిమ్మల్ని కనపరిచేటటువంటి వారములాగా ప్రతి ఒక్కరము కూడా, అవును తండ్రి, అనేక సంఘములలో ప్రభు ప్రతి అయా పునరుత్తన దినములో తండ్రి అనేకముగా తండ్రి నేను మీరు చెబుతున్న ప్రతి మాట వెలువడి అవుతున్న మీ ప్రతి వాక్కు కూడా తండ్రి నైనా ప్రతి ఒక్కరిలో తండ్రి నాయన క్రియ చేయును గాక తండ్రి. అవునయ్య, క్రియ చేయును గాక ప్రభు. అయ్యా అటువంటి క్రియ చేసి క్రియను ప్రభు తండ్రి చేసేటటువంటి విశ్వాసము కలిగిన నీ బిడ్డలుగా మేమందరమును కూడా తండ్రి నాయన ప్రభు విశేషమైన జాగ్రత్త, అవును తండ్రి, జాగ్రత్త అనగానే ప్రభు ఎంతో అయ్యా వణుకుతోటే ప్రభు తండ్రి ఉంటాము. అలాంటిది మీరు మరి విశేషమైన జాగ్రత్త అని చెబుతున్నారు ప్రభు. అయ్యా తండ్రి, అటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి తండ్రి మీరే సహాయమును దయచేయండి. ఒక భయముతో వణుకుతో తండ్రి నాయన భక్తితో ప్రభు తండ్రి నాయన ప్రభు ప్రతి వాక్యమును కూడా అయ్యా మేము విని తండ్రి నాయన ప్రభు మీ నామమును మాత్రమే మహిమపరిచేటటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేసి మీ నామాన్ని మాత్రమే మహిమపరచుకొనమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలము మీరు మాత్రమే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మొదటిగా మనం సంఘములలో ప్రతి కాపర్ నిమిత్తం, ప్రతి పరిచారకుల నిమిత్తం, ప్రతి అపోస్తల నిమిత్తం, ప్రవక్తల నిమిత్తం, సంఘంలో ఆయన నియమించిన ప్రతి ఒక్క వ్యక్తి నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దానికి గాను ఒక వాక్య భాగంలోనికి వెళ్దాం రండి. రెండవ తిమోతి 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. రెండవ తిమోతి 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 4 సత్యమునకు దేవుని 1వ వచనం నుంచి 4వ వచనం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదచెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఆలోచించండి.
ఎటువంటి కాలం వస్తుందని 2000 సంవత్సరాల క్రితమే రాయించారు పరిశుద్ధాత్ముడు. చూపించండి, చూడండి ఒకసారి. ఏంటంట? సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. ఏంటంట? సత్యమునకు చెవిలు ఇవ్వరట. హలో, వినిన విషయాలు కొట్టుకుని పోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అది సత్యమునకు చెవులు ఇవ్వని ఒక స్థితి. దానికి ప్రాధాన్యత ఇవ్వట్లా. అమ్మా, నువ్వు బంగారం కొనుక్కొని తెచ్చుకున్నావు, ఎట్లా పడితే అట్లా వదిలేస్తావా? జాగ్రత్తగా దాచుకోవా? శ్రేష్టమైన బట్టలు లేకపోతే శ్రేష్టమైన వస్తువులు కొనుక్కొని తెచ్చుకున్నావు, భద్రంగా దాచుకోవా? రోడ్డు మీద వదిలేస్తావా? అలా వింటున్న సంగతులు బహుశ్రేష్టమైన వాటిని కూడా పట్టుకొని దాచుకోలేని అనుభవాలు. ఆల్రెడీ అటువంటి కాలం వస్తుంది అని చెప్పారండి. కల్పన కథలు వినాలనిపిస్తుంది ఆ చెవులకి. చూడండి, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చి యేసుక్రీస్తు ఎదుటను ఏం చెప్తున్నారు? ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్తున్నా అంటే ఎంత ఖచ్చితంగా చెప్తున్నారో ఆలోచించాలా. ఆకాశంలో సింహాసనం, భూమి నా పాదపీఠను, దేని మీద ఆజ్ఞ పెడతావు? దేనిని బట్టి ఒట్టు పెట్టుకోవడానికి నీకు ఏముంది అని అడిగినదే దేవుడు. దేని మీద ఆనపెట్టి చెప్తున్నారు ఇప్పుడు? ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు ఆనపెట్టి ఆయనే పరిశుద్ధాత్ముడే పౌలు ద్వారా రాయిస్తున్నారు. ఏమని? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఎందుకట? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎలా ఉండాలట? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు. నీకు చెప్పాను చాలాసార్లు, ఇంకా నేను చెప్పను. అది సంపూర్ణమైన దీర్ఘశాంతం కాదు నాన్న. ఉపదేశించవలసిన సమయం ఉపదేశించకుండా ఏదో చాలా విషయాలను ఉపేక్షిస్తున్నట్టుగా ఫెయిల్ అయిన కాలం చాలు. నువ్వు ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పాల. మళ్ళీ దాంట్లో దీర్ఘశాంతం ఉండాల. బుద్ధి చెప్పమనే ఉందండి వాక్యంలో. ఈరోజు అటువంటి వాక్యాలంటే ఇష్టం ఉండదు. మీరు కావాలంటే మీడియాలో చూడండి, యూట్యూబ్లో కానీ ఏమేం గ్రాములు ఉన్నాయి అన్ని గ్రాముల్లో చూడండి. అన్ని బుక్కుల్లో చూడండి. వీటికి వ్యూస్ ఎక్కువ వస్తాయి తెలుసా? సోది కబుర్లకు వస్తాయి. చెప్పండి, దేనికి వస్తాయి? సోది కబుర్లకి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, అటువంటి వాటికి వస్తాయి. వాక్యంలో నేను చెప్తున్నా, లోకంలో కాదండి.
లోకానుసారమైన ప్రోగ్రామ్స్ కాదు నేను మాట్లాడేది. వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతున్న మాటలకి చాలా వ్యూస్ వస్తాయి. అంటే మనుషులు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? మనుషులకి ఏం కావాలి? మనుషులకి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు? అదే బుద్ధి చెప్పుతూ గద్దిస్తూ ఉన్న వాక్యం చూడండి, వ్యూసే ఉండవు. ఏముండవు? వ్యూస్ ఉండవు. ఉండవు. తప్పుగా తీసుకోవద్దు, వ్యూస్ చూసుకొని కూడా మోసపోవద్దు. నేను చెప్తున్న విషయం ఏంటంటే, అలాంటి కాలం వచ్చును అని చెప్పారు, మన కాలంలో వచ్చింది అంటున్నా నేను. ఉపదేశము, గద్దింపు, ఖండింపు, బుద్ధి చెప్పుట, ఇవన్నీ ఒక సమ్మేళనంగా కలిసి ఉండాల ఒక్కొక్క బోధలు. ఈరోజు మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేసుకుందామంటే, ప్రతి సంఘంలో ఈ రోజు విడుదలవుతున్న వాక్యం అనేకులు సంఘాలకు వెళ్ళి వింటారు కదా, సరి అయిన గద్దింపు దొరకాలని ప్రార్థన చేద్దాం. సరి అయిన ఖండింపు దొరకాలని ప్రార్థన చేద్దాం. వ్యర్థమైనవన్నీ కూడా ఆ ఖండనలో పోవాలండి. ఆమె నేను చెప్పరే. బుద్ధి దొరకాలండి. ప్రార్థన చేద్దాం. అది 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 చెవులు వినాలా. అది వ్యక్తిగతంగా ఒక మనిషిని చూసేది కాదు. పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తున్నప్పుడు మంద చెవులు కలిగి ఉండడానికి వీలు లేకుండా పూర్తిగా దేవునికి స్వాధీనం అవ్వాలని ప్రార్థన చేద్దాం. వెళ్తున్న వారు ఒక సిద్ధపాటుతోనే చర్చకు వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు సమాజంగా కూడుతున్న ప్రతి ఏరియాలోనూ ఇదిగో ప్రతి ఒక్కరిలోనూ ఒక పరివర్తన రావాలని ప్రార్థన చేద్దాం. చేద్దామా? ప్రార్థన అందుకోండి. ఆశ ఉన్న వాళ్ళు ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 పరిశుద్ధ మా ఎడల అధిక ఆసక్తి కలిగి రాజా, అయ్యా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న నీ రీతికే నీకు వేలాది వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా ఈ దినమున నా తండ్రి నాయన సమాజముగా అందరూ కూడి వచ్చుటకు ఏర్పరచబడిన ఈ దినమున నా తండ్రి సిద్ధపడుతున్న మేమియు అయ్యా సార్వత్రిక సంఘము ప్రతి ఒక్కరు తండ్రి అయ్యా నీ నుంచి ఒక గద్దింపు తీసుకోవటానికి, అయ్యా మీ నుంచి ఒక నాయన ఇదిగో ఉపదేశము స్వీకరించడానికి బుద్ధి కొరకు ఎదురు చూస్తూ, ఒక రిఫైన్మెంట్ కొరకు ఎదురు చూస్తున్న వారమై అందరము సిద్ధపడు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము రాజా. సిద్ధపడని దున్నపడని ఏ హృదయము రాజా అయ్యా ఈ రోజు సహవాసంలో ఉండకూడదు అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి హృదయమును సిద్ధపరచండి తండ్రి. అయ్యా సంఘములో వెలువడుతున్నటువంటి వాక్యము తండ్రి అయ్యా ఏ కల్పన కథలతో నా తండ్రి నిండి ఉండకూడదు, ముసలమ్మ ముచ్చట్లతో నిండి ఉండకూడదు, ఏ వద్దరబోతుల మాటలతో నిండి ఉండకూడదు ప్రభువా. ఊసిపోని ముచ్చట్లతో సమయమును వృధా చేస్తున్న కాలం ఇక చాలు తండ్రి. అయా రాజా తండ్రి ఇదిగో నాయన ఉపదేశము ప్రభువా, నాయన ఖండించు ఉపదేశము తండ్రి, గద్దించు ఉపదేశము ప్రభువా, బుద్ధి చెప్పు ఉపదేశము ప్రతి సంఘములో నా తండ్రి రిలీజ్ అవును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నాయకులు ఏ ఆలోచనతో అక్కడికి వచ్చినను తండ్రి అయా నీ మంద ఎదుట నిలుచని నోరు తెరవగానే రాజా ఆ నోటిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. వారి బుద్ధి మండలమును దాటి ప్రతి ఒక్కరిని మీరు టేక్ ఓవర్ చేసుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అది ఎంత సమయమైనను ఒక్క గడియ కూడా వృధా పోకుండా సత్యమైనటువంటి వాక్యము మాత్రమే సంఘములలో ఈ రోజు వెలువడిను గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయమును వృధా చేస్తున్న ఏ అనుభవములు అయా ఇదిగో ఏ అనవసరమైనటువంటి ఉదాహరణలు కల్పన కథలు ఎక్కడా కూడా నా తండ్రి నీ సత్యమును రీప్లేస్ చెయ్యకుండా ప్రతి ఒక్కరిని మీరు ఆధీనంలోనికి తీసుకొని తండ్రి అయా మీ యొక్క అగ్ని వంటి వాక్యమును ప్రతి ఒక్కరి నోట నుంచి బయలుపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఒక లోకంలో ఒక విషయం చలామణిలో ఉంది. అది ఏంటంటే, ఎందుకనగా 3వ వచనం చూడండి ఒకసారి. జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుంటారట. జనుల మీద ఆధారపడి ఉంది. ఈరోజు శ్రేష్టమైన వాక్యం విడుదలవ్వాలని ప్రార్థన చేసుకుంటున్నాం కదా, అది ఎవరి మీద ఆధారపడి ఉంది? జనుల మీద ఆధారపడి. చెప్పండి, ఎవరి మీద ఆధారపడి ఉంది? జనుల మీద. జనుల మీద. అమ్మా, ఈరోజు ఒక 25,000 మంది వస్తున్నారు అనుకోండి. ఎంతమంది? 25,000 మంది. 25,000 మంది వస్తున్నారు. ఆహారం నువ్వు ఎంత సిద్ధపరుస్తావు? కేజీ 2 కేజీలా? కాదు. 25,000 మందికి సరిపడా కదా? అవునా కదా? ఎగ్జాంపుల్ వినండి, అవునా కదా? అవును. జనులు 2 వస్తున్నారు అనుకోండి. అప్పుడు జస్ట్ ఒక 6 కేజీ చాలు, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అంతే కదా? అవునా కదా? చెప్పండి. ఇప్పుడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడమ్మా. అసలు ఈరోజు సంఘాలకు ఎంత మంది నిజంగా వెళ్ళి వాక్యంను వింటున్నారో, లేదా ఉన్న ఏరియాలో నుంచే ఆయన వాక్యంను ఎవరెవరు వింటున్నారో, ఆ వింటున్నప్పుడు జనుల చెవులకు దురద చెవులు ఉన్నాయనుకోండి. అంటే వాళ్ళ మాట, ఏ మాట అయితే వింటున్నారో దాంట్లో గద్దింపు ఉండకూడదు, దాంట్లో బుద్ధి చెప్పుట ఉండకూడదు. వాళ్ళకి కావలసిన సమ్మగా ఉండాలి. వాక్యం వింటున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉండాలి? సమ్మగా ఉండాలి. అంతేనా? నవ్వు పుట్టించే విధంగా ఉండాలా, స్టోరీస్ ఉండాలా, చాలా చాలా వింత వింతగా అన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి బోధలన్నీ కావాలి. అవన్నీ చెవులకి కావాలనుకుంటున్న వారు అనుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న వారు కూడా ఎటువంటి వాక్యం చేసి తీసుకొస్తారు? అమ్మా, నీ ఇంట్లో పిల్లలు స్వీట్ తప్ప ఏమి తినట్లా, ఓకేనా? కారం, ఉప్పు ఏది తినట్లా. నువ్వు ఏం వేస్ట్ చేస్తావు? స్వీటే వేస్ట్ చేస్తావు. ఎందుకు? వాళ్ళు అదే తింటున్నారు కాబట్టి. అదే విధంగా పిల్లలు స్వీట్ తినట్లా, ఓన్లీ కారంగా ఉంటేనే తింటున్నారు. అప్పుడు నువ్వేం చేస్తావు? చేయవలసిన స్వీట్ అట్లు కూడా కారం వేసి వాళ్ళకి ఇష్టమైనది ఇస్తావు. అవునా కదా? జనులట వాళ్ళకి ఇష్టమైన వాటిని పోగు చేసుకుంటున్నారట. ప్రజలకి ఏది ఇష్టమో అది చేస్తున్న అధికారులు కూడా ఉన్నారు. ప్రజలకు ఏది ఇష్టమో అది మాట్లాడేవారు కూడా బయలుదేరారు. జనులకు ఇష్టమైన దాన్ని విడుదల చేస్తున్న వారు ఉన్నారు. అలా కాకుండా దానిని దాటి ప్రభు ఏది ఇష్టపడుతున్నారో దానిని ఒక ఛానల్ గా ఉండి విడుదల చేసేవారిగా మన బోధకులందరూ ఉండాలని ప్రార్థన చేద్దామా? గ్రహించారా? గ్రహిస్తే ప్రార్థన అందుకోండి. స్తోత్రం, స్తోత్రం తండ్రి నాయన ప్రభువా యేసయ్య. అయ్యా ప్రభువా తండ్రి నాయన ప్రభువా తండ్రి నాయన ప్రభా, ఎటువంటి కల్పన కథలకు ప్రభువా తండ్రి అయ్యా తండ్రి నాయన దురద చెవులు కలిగి ప్రభువా తండ్రి వినేటటువంటి వారముగా ఉండకూడదు అని తండ్రి నాయన. అవునయ్యా అయ్యా ప్రభా, మీరు వెల్లడి చేస్తున్నటువంటి వాక్కు తండ్రి నాయన ప్రభా, మీ సేవకులను తండ్రి నాయన మీరు ఏదైతే ప్రభువా అయ్యా మీరు చెప్పిన ప్రకారం అవును తండ్రి వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ఆ వాక్యమును ప్రకటించడానికి ప్రయాసపడము అని తండ్రి నాయన, ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము అని తండ్రి నాయన ప్రభ మీ వాక్యము చెబుతున్న ప్రకారము తండ్రి నాయన
నాయన సంఘాలలో అయ్యా తండ్రి మీ నిలబెట్టుకొని తండ్రి నాయన ప్రభ ప్రతి సేవకుని నోటి ద్వారా వస్తున్న మాటలు తండ్రి అవునయ్యా తండ్రి నాయన ప్రభువా తండ్రి నాయన బోధించే ప్రతి ఒక్క వాక్యము కూడా తండ్రి నాయన ప్రభు గద్దించే విధముగా అవునయ్యా తండ్రి నీకు లోబడేటటువంటి గద్దింపును తండ్రి నాయన అవును తండ్రి నాయన నీ మాటలకు అయా ప్రభు మా యొక్క ప్రవర్తనను మేము సరిచేసినటువంటి ఖండింపునకు తండ్రి నేను తగినదిగా తండ్రి నేను బోధింప చేయము అని అవునయ్యా తండ్రి మీరు ప్రభు తండ్రి నాయన కార్యము జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి అవునయ్యా తండ్రి నాయన ప్రభు ఈనాడు ప్రభు ప్రతి ఒక్క అయా తండ్రి నాయన కల్పన కథలకు దురద చెవులు కలిగిన వారమై తండ్రి నాయన ప్రభు ఉంటుండగా అది కాదు మీ బోధ అని తండ్రి నాయన ప్రభు ఎటువంటి బోధ అయా తండ్రి నాయన నీ బిడ్డలు చెప్పవారనే ఉన్నారు ప్రభా తండ్రి నాయన తెలియపరుస్తుంది కొందనములు స్తోత్రములు తండ్రి అవును తండ్రి నాయన ప్రభ ప్రతి ఒక్క సేవకుడు కూడా ప్రభ మీరు వెల్లడి చేస్తున్నట్టుగానే ఎవరు కూడా వారి స్వబుద్ధిని వారి యొక్క బుద్ధి జ్ఞానములను ఆధారము చేసుకోకుండా తండ్రి నాయన మీరిస్తున్నటువంటి తండ్రి నాయన ఆ బోధను గ్రహించి తండ్రి నాయన అయా అది ఖండింపు అయినను గద్దింపు అయినను తండ్రి నాయన బుద్ధి చెప్పుట అయినను ప్రభు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు తండ్రి నాయన ప్రభు నీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచినటువంటి వాక్కులనే తండ్రి నాయన ప్రతి ఒక్క సేవకులు ప్రభు తండ్రి నాయన బోధించేటటువంటి ఆ కృపను తండ్రి నాయన మీరే దయచేసి మీ నామాన్ని మహిమ పరచుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ ఆమేన్. జనులకు ఏది ఇష్టమైతే అది చేస్తున్న వారు లేకపోలేదండి. యేసయ్యను సిలువ వేసే సమయంలో కూడా చూడండి, జనులకు ఏది ఇష్టమో దానినే ఇచ్చారు, దానినే చేశారు. విడుదల చెయ్యాలని ఉన్నా సరే యేసు ప్రభుని వారు అంగీకరించలేదు. ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం ఒకసారి 39-40 వచనాలు ఒకసారి చదవండి. 39-40. యోహాను సువార్త 18వ అధ్యాయం 39-40 వచనం. ఆయనను పస్కా పండుగలో నేనొక్కడిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా, నేను యూదుల రాజుని విడుదల చేయడం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేస్తుంది. ఈ బరబ్బ బందిపోటు దొంగ. ఇప్పుడు చదవండి 19వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి అక్క. 19వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి. అప్పుడు పిలాతు యేసుని పట్టుకుని అక్క 15 యోహాను సువార్త 19 19వ అధ్యాయము 15వ వచనము. అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేస్తుంది. పిలాతు మీ రాజుని సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయన్ను వారికి అప్పగించింది. అదే పిలాతు చూడండి, పిలాతు గురించి చెప్తున్న మాటలే ఇవే. పిలాతు ఏమంటున్నాడు, అయినను పస్కా పండుగలో నేనొక్కడిని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, దానిలో నేను యూదుల రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా అంటే వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఇష్టమే అంటున్నారా? వద్దు వద్దు వద్దు, మాకు ఇష్టం లేదు. ఏం కావాలట? బరబ్బా కావాలట. నాకు ఈయన వద్దు అని కేకలు వేస్తున్నారు.
అంతేకాదు మీ రాజును సిలువ వేయినా నేను అని అడుగుతుంటే అప్పుడు చెప్తున్నారు, ప్రధాన యాజకులు చెప్తున్నారు ఏమని? కైసరు తప్ప మాకు వేరే ఒక రాజు లేడు. ఏం లేరట? కైసరు తప్ప వేరొక రాజు లేడట. వేరొక రాజు లేడట. ఈరోజు ప్రజల పరిస్థితులు ఇలాగనే ఉన్నాయి. ఈరోజు మన సంఘాల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. గద్దింపు కలిగి చేస్తున్న మాట వద్దు వద్దు వద్దు, బుద్ధి చెప్పుతున్న మాట వద్దు వద్దు వద్దు. ఏది కావాలా? దురద పుట్టించు మాట, చెవులకు సమ్మగా, చాలా కంఫర్టబుల్ గా ఉండాలి చెవులకి, వినడానికి ఎంత బాగుందో అన్నట్టు ఉండాలి. నానా అవి హృదయాన్ని శుద్ధి చెయ్యలేవు. మాకు కైసర్ తప్ప వేరే రాజే లేడంటున్నారండి ప్రధాన యాజకులు. జనులకి ఏది ఇష్టమో దానినే జరిగించిన పిలాతుని చూస్తున్నాం. ప్రజలకు ఏది ఇష్టమో అదే ఇస్తున్న పిలాతు. ఈరోజు ఆలోచిద్దాం, మనకి ఏది ఇష్టమో అది విడుదల చేస్తున్న వారు ఉన్నారండి. ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ప్రజలకి ఇంపుగా అనిపించాలా, చాలా కల్పన కథలు ఉండాలా. అలాంటి ఆశ ఉంది కనుకనే ప్రజలను సంతోష పెట్టువారు అలాంటి కల్పనా కథలతో కవ్విస్తూ నవ్విస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మార్పులు కలగాలని ప్రార్థన చేద్దామా? కామన్ రోషముతో ఒక మాట చెప్పండి, చేద్దామా? చేద్దాం. చూడండి, ప్రార్థన అందుకోండి. దేవా, అలా కల్పన కథల కోసం ఎదురు చూస్తున్న చెవుల్లో మార్పు కలగాలని ప్రార్థన చేయండి. స్తోత్రం 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 రాజా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధిగా వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన ఈ దినము ప్రభా నాయన మీరు మాకు నాయన ఇస్తున్నటువంటి ప్రభా నాయన వాక్కుల కొరకు, హెచ్చరికల కొరకు అయ్యా మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. అవును తండ్రి ప్రభా, తండ్రి ప్రభా నాయన, మరి దురద చెవులు గలవారుగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి, కల్పన కథల వైపు ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా తండ్రి ప్రభా నాయన. తమ స్వకీయ దురాశలకు అనుగుణమైనటువంటి బోధనలకు ప్రభా నాయన చెవు ఎగ్గేటటువంటి ప్రభా నాయన వారు ప్రభా నాయన అన్ని కాలములందు ప్రభా నాయన ఉంటున్నారు ప్రభా. స్తోత్రం తండ్రి. ఆ బోధకులు సైతం ప్రభా నాయన అట్టి వారిని సంతోష పెట్టాలని ప్రభా నాయన మీరు అనుగ్రహిస్తున్నటువంటి మాటలు కాకుండా ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన జనుల ఇష్టం ఇది కదా అని ప్రభా నాయన అట్టి వాటి వైపు ప్రభా నాయన స్తోత్రం తండ్రి. తమ బోధనలను ప్రభా నాయన వారికి అనుకూలమైనటువంటి బోధలు ప్రభా నాయన వారు పోగు చేస్తూ ఉన్నారు ప్రభా. స్తోత్రం తండ్రి నాయన, స్తోత్రం అయ్యా. సత్యములకు చెవి ఇయ్యక ప్రభా నాయన కల్పన కథల వైపు ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన తిరుగుతున్నటువంటి వారు ప్రభా నాయన స్తోత్రం తండ్రి. ఉంటుండగా ప్రభా నాయన మీరు ఏ మాటలు ప్రభా నాయన మీ సేవకులకు దయచేస్తున్నారో వాటిని ఖండితముగా నాయన ప్రకటించేటటువంటి వారుగా ప్రభా నాయన మా సువార్థికులు ప్రభా నాయన మా బోధకులు ఉండినట్లు కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. మీరు అనుగ్రహించేటటువంటి దాన్ని ప్రభా
సంపూర్ణముగా నాయన ప్రకటించే వారిగా వారు ఉండినట్లు కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అట్టి ఖచ్చితమైనటువంటి బోధ చేయవారిగా ప్రభు నాయన మీ సేవకులు ఉండినట్లు కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం ప్రభు. అట్టి రీతిగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి. వారు బోధను ప్రారంభించినప్పుడు ప్రభు నాయన స్తోత్రం తండ్రి. వారు వినినను వినకపోయినను ప్రభా నాయన మరి నాయన మీరు ఇలాగను సెలవిచ్చారని ప్రభా నాయన ఖండితంగా నాయన ప్రకటించే వారిగా నాయన తండ్రి నాయన మీ సేవకులు ఉండటానికి ప్రభా నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. జనులను సంతోషపెట్టేవారుగా కాకుండా ప్రభా నాయన మిమ్మలను సంతోషపెట్టేవారుగా, మిమ్మలను మహిమపరిచేవారుగా నాయన మీ నామాన్ని ప్రచురపరిచేవారుగా నాయన మీ ప్రత్యక్షత తోడు, మీ రాజ్యం తోడని ప్రభా నాయన స్తోత్రం తండ్రి. అతి ఖచ్చితమైనటువంటి బోధ వైపు ప్రభా నాయన జనులను త్రిప్పువారిగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి. అట్టి రోషము కలిగినటువంటి సేవకులను ప్రభా నాయన లేపమని అడుగుతున్నామయ్యా. సహాయం దయచేయండి తండ్రి. ఈ దినం పునరుద్ధాన దినము కనుక ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నాయన తండ్రి ప్రభా నాయన ఈ ప్రభు దినంలో వచ్చి చేరు వారందరికీ ప్రభా నాయన ఇటు వాకులు హెచ్చరికలు దొరకటానికి ప్రభా నాయన స్తోత్రం తండ్రి. నాయన ప్రతి మీ సన్నిధి ప్రసన్నత ప్రతి కూటము మీద ఉండను దాకా అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దైవమా మీరు ఓవర్టేక్ చేయమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి తండ్రి. నాయన స్తోత్రం తండ్రి. ఇట్టి నాయన స్తోత్రం తండ్రి. ఇట్టి నాయన పరిశుద్ధాత్మని ఇన్ఫ్లుయెన్స్ లో ప్రభా నాయన ప్రతి సమావేశం ఉండినట్లు కృప దయచేయండి. ప్రతి నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. ప్రతి మందిరం ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభా నాయన మీరే కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకొక వాక్య భాగం కూడా చదువుకున్నారండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం మొదటి నుండి ఒక 3 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనును. అది ఆ దినము పులియని రొట్టెల పండుగ దినములు. చూడండి, పస్కా పండుగ టైంలో జరిగిన కార్యం ఇందాక మనం చూస్తాం. జనులకి ఏది ఇష్టం? వాక్యమైన యేసయ్య వద్దు. బందిపోటు దొంగ అయిన బరబ్బా మాత్రం కావాలి. బరబ్బా కావాలి. వాక్యమైన యేసయ్య వద్దు 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 అని వద్దు వద్దు అన్నారు. సరేనా? ఇప్పుడు చూడండి, పులియన్ రొట్టెల పండుగ టైంలో ఏం జరుగుతుందట. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడట హేరోదు. ఆల్రెడీ యోహాన్ సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించారు. చంపిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటో చూస్తున్నారు. ఎందుకు శిష్యులను పట్టుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభుని చంపినప్పుడు యూదులలో ఒక ఆనందం కనపడింది. అందుకే దాన్ని శిష్యుల మీద కూడా తీసుకుని వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రజలకి ఇష్టమైన దాన్ని చేయడానికి ఉన్న అధికారులు ఉన్నారు. ఇంకా హాట్ టాపిక్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాకోబుని చంపించారు. జనరల్ రియాక్షన్ చూస్తున్నారు. వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి? యూదులకి. చెప్పండి, ఎవరికి? యూదులకు.
యూదులంటే ఎవరండి? ఆయన జనాంగం, తనవారే. వారికి ఇప్పుడు ఏంటి ఇష్టంగా ఉంది? వీళ్ళని పట్టుకుని చంపడం ఇష్టంగా ఉంది. ఆ వాక్యం మోసుకుని వస్తున్న వారిని చంపడం వీళ్ళకి చాలా ఇష్టం. అప్పుడు ఏం చేశారు? వాళ్ళ ఇష్టంను బట్టి, వాళ్ళకి అది నచ్చుతుందని గ్రహించి ఇప్పుడు మళ్ళీ ఏం పట్టుకున్నాడు? పేతుర్ని పట్టుకున్నారట. యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతుర్ను కూడా పట్టుకున్న ఒక అనుభవం. అంటే ఎవరి ఇష్టం చొప్పున అధికారులు కదులుతున్నారు చెప్పాల? మనుషుల ఇష్టం ఇష్టమును బట్టి, ప్రజలకు ఏది ఇష్టమో అది చేస్తున్నారు. వింటున్నారా? వీళ్ళంతా ఎవరండి? ఈ లోకపు అధికారులు. చెప్పండి, ఈ లోకపు అధికారులు. ఈ లోకపు అధికారులు చెప్పే విషయం ఏంటి తెలుసా? మనుషులకు ఏది ఇష్టమో అది చేస్తున్న వారు ఈ లోకపు అధికారులు. పలకండి అన్నమాట. మనుషులకు ఏది ఇష్టమో అది చేస్తున్నటువంటి అధికారులు. మనుషులకు ఏది ఇష్టమో అది చేస్తున్న వారు ఈ లోకపు అధికారులు. యేసు ప్రభు అది ఆ అనుభవం అది కాదు. దేవునికి ఏది ఇష్టమో అది చేస్తున్న అనుభవం. ఆమేన్. యేసు ప్రభుకి ఏది ఇష్టం? తండ్రికి ఏది ఇష్టమో అది చేస్తున్న అనుభవం. ఈరోజు యేసు మార్గంలో నువ్వు నడుస్తున్నావు నానా, అయితే తండ్రికి ఏది ఇష్టమో అది చెయ్యి. ఈరోజు యేసయ్య బిడ్డగా నువ్వు ఉన్నావు, అయితే ఆయనకి ఏది ఇష్టమో అది విను. మన జీవితంలో మార్పులు రావాలి. మనకేది ఇష్టమో అది చేస్తున్న కార్యాలు ఆ కాలం ఇక చాలు. మనకి ఏది కావాలో అది విన్నాం. బాగా దురద పట్టిన చెవుల్ని బాగా వాడాం. చెవులకి ఏది ఇష్టమో అది విన్నాం, ఇంకా చాలు. ఇప్పుడు చెవులకి హృదయానికి సున్నతి జరగాల. చెప్పండి, ఏం జరగాల? సున్నతి. చెవులకు హృదయం సున్నతి జరగాల. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? పరలోకం నుండి తండ్రికి ఏది ఇష్టమో అది వినడం, అది చెయ్యడం ప్రారంభం అవుతుంది. ఈ లోకపు అధికారులు ప్రజలకి ఏది ఇష్టమో అది చేస్తారు. నేను రాజుగా యాజకుడిగా నియమించింది దేనికి తెలుసా? నువ్వు పరలోకంలో ఏది ఇష్టమో అది జరిగించే రాజు యాజకుడివి. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన ప్రతి ఒక్కరు రాజులైన యాజక సమూహం అండి. దీనికి లేవి గోత్రం అని, యూదా గోత్రం అని లేదు. ఆ తెరను దేవుడు ఎప్పుడో చింపేశారు. మనుషులు చింపిన తెర కాదు, అది పైనుంచి చింపిన తెర. అది దేవీయుడు తప్ప ఎవరు లోపలికి వెళ్ళకూడదని దాన్ని ఎప్పుడో చింపేశారు. మెల్కీసెదెకు క్రమము చొప్పున వచ్చిన మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్య. నిజానికి వాళ్ళు వద్దన్నారు కాబట్టే ఆయన మనకి దొరికారు. చెప్పండి అన్నమాట. వాళ్ళు వద్దన్నారు కాబట్టి మనకు దొరికారు. వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఆయన మనకి దొరికారండి. ఇప్పుడు ఇదే అపోస్తల కార్యాల్లో యూదులకి ఇష్టమైన కార్యం వాళ్ళు చేశారు కదా, పేతుర్ని పట్టుకున్నారు కదా. పేతుర్ని బట్టి ప్రార్థించింది ఎవరు? సంఘం. ఆ కింద వచనాల్లో ఎవరు ప్రార్థించారు? విడుదల చేయమని సంఘం ప్రార్థన చేశారు. సంఘం. రెండు తెగల వారు అక్కడే కనిపిస్తున్నారు. రెండు తెగల వారు అక్కడే కనిపిస్తున్నారండి. ప్రజలకి ఏది ఇష్టమో అది బోధించిన కాలం చాలు. దేవునికి ఏది ఇష్టమో అది బోధించేవారు లేవాలని ప్రార్థన చేద్దాం మొదటిగా. రెండవది, మనకిష్టమైన
బోధలు వినిన అనుభవాలు కూడా ఇంకా చాలు. ఆ చెవులకి, ఆ హృదయాలకి సున్నతి జరగాలి. ప్రభువుకి ఏది ఇష్టమో అది వినే అనుభవంలోనికి మనం అందరం వెళ్దాం. ఇదిగో ఆశపడిన ప్రాణాలని తృప్తిపరిచే దేవుడు. ప్రజలు ఆశతో పరుగులు పెట్టుకొని వస్తే దేవుడు బలమైన వాక్కును దయచేస్తారు. ఇంకా ప్రజలు పాలు తాగే అనుభవంలోనే ఉన్నారనుకోండి, విడుదలయ్యే వాక్కు కూడా చూడండి. ఒకసారి బలమైన ఆహారం పట్టుకుని వచ్చిన పౌలు గారి పరిస్థితి చూడండి. ఏమంటారు? నేను బలమైన ఆహారం తీసుకుని వచ్చాను, కానీ మీరు ఇంకా పాలు తాగేవారని, పసిపిల్లలే అని ఏం చేస్తున్నా, పాలతోనే మిమ్మల్ని పోషిస్తున్నాను, బలమైన ఆహారం పెట్టలేకపోతున్నానని వాపోతున్నారు. ఎన్ని కండిషన్స్ ఉన్నాయో చూసారా? ఏదో పోద బయటికి రావాలంటే ఎన్ని కండిషన్స్ ఉన్నాయో చూసారా? వీటన్నిటిలోనే ఒక పెను మార్పు రావాలి ఈరోజు. ఆమేన్. ఇది సడన్ గా వస్తుందా, స్లోగా వస్తుందా నాకు తెలియదండి, కానీ మనం ప్రార్థన చేద్దాం, అది జరుగుతుంది. చెప్పండి అన్నమాట. ప్రార్థన చేద్దాం, జరుగుతుంది. ఎంతమందికి ఇట్టి ప్రార్థన చేయాలని ఉంది? ఉందా? అందరం దాని కొరకే చేరాం. ఇక్కడ మౌనంగా ఉండడానికి చేరలా. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కావలసిన ఖండిస్తున్న, బుద్ధి చెబుతున్న బోధ కావాలి. ఆమేన్. జనులకు ఇష్టమైనది కల్పనా కథలు చెప్పుతున్నవా అనుభవాలు ఇక వద్దు. దేవునికి ఇష్టమైనది బయటికి విడుదల అవ్వాలి. విడుదల అవుతున్నప్పుడు రిసీవ్ చేసుకుంటున్న వారు కూడా అలా ఉండాలి అని ప్రార్థన చేద్దాం. చివరిగా ఇంకొక మాట కూడా చదువుకుందాం. హెబ్రీలకి రాసిన పత్రిక వెళ్దాం రండి. హెబ్రీలకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు. ఫిబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్యము విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అనుభవాల్లో మార్పు కలుగును గాక. ఆమేన్. ఏంటంట? పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. పసిపిల్లలే పాలు తాగుతారు, లేదా పసిపిల్లలకు పాలే తగినది. సో పాలు తాగుతున్న వాడి యొక్క అనుభవం ఎక్కడ ఆగిపోతుందంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడిగా ఆగిపోతాడు. కొరింథీ పత్రికలో పౌలు గారి అనుభవం ఏంటి? బలమైన ఆహారంతో మిమ్మల్ని పెంచలేకపోతే, అప్పట్లో మీకు బలం చాలలేనందుక మిమ్మల్ని పాలతోనే పెంచి తిని అనేది అప్పుడు అనుభవం. కానీ ఇప్పుడేమంటున్నారు? నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉంటాడు. ఎవరు? పాలతో సరిపెట్టుకుంటున్నవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎలా ఉండాలి తెలుసా? ఈరోజు భోజనానికి
లంచ్ అవర్కో డిన్నర్ అవర్కో ప్రతి ఒక్కరికి గ్లాసుడు పాలు ఇచ్చారనుకోండి, అబ్బా సూపర్ సండే అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏం అడుగుతారు? అండ్ సండే కూడా ఇదేనా? ఏం పెట్టమంటారు? చక్కగా చికెన్, మటన్, బర్డ్ ఫ్లూ ఉంది కదా, మటన్, ఫిష్, బలమైన ఆహారం కోరుకుంటారు. మా శరీర విషయంలో బలమైన ఆహారం కోరుకుంటున్నావు కదా, ఒక స్పెషల్ ఆహారం కోరుకుంటున్నావే, మరి ఈరోజు సండే ఆత్మ విషయంలో, వాక్య విషయంలో స్పెషల్ ఆహారం వద్దా నానా? కావాలి. ఆమేన్. ఆమేన్. ఒంట్లో బాగాలేనోడికి ఏం పెడతారు? బ్రెడ్ పాలు. చెప్పండి, ఏం పెడతారు? బ్రెడ్ పాలు. దేనికి? అరిగించుకోలేరు గనుక, అవునా? కానీ ఫిట్ అండ్ స్ట్రైట్ బాగా మంచిగా ఉన్నారు, ఆహారం తినగలిగిన మంచి ఆకలి మీద వచ్చారు, ఏం పెడతారు? బలమైన మంచి ఆహారం పెడతారు. అన్ని వెరైటీస్ పెడతారు. అరిగించుకోగలగాల, ఎన్నైనా పెట్టడానికి రెడీ. అదే చెప్తున్నారు, వయస్సు వచ్చిన వారు. చెప్పండి, వయస్సు వచ్చిన వారని. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఆమేన్. దేవుని దగ్గర బలమైన ఆహారం లేదని కాదండి, ఉంది. తిని అరిగించుకోగలిగిన వారు లేరు. అరే ఇది నా రక్తము, ఇది నా మాంసము, మీరు తినండి అని చెప్తేనే ఇది కఠినమైన బోధ అని చెప్పి మరలా టర్న్ అవ్వలేదంటండి కొంతమంది శిష్యులు కూడా. ఇది కఠినమైన బోధ, ఇది ఎవడు సహింపగలని వెళ్ళిపోయారండి. అనేక మంది సనుక్కున్నారు, కొనుక్కున్నారు, ఎన్నడూ ఆయన దగ్గరికి రాలేదు. అటువంటి వారికి బలమైన ఆహారం తగుతుందా? వాళ్ళు అరిగించుకోలేరు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకి ఎలా తినాలో తెలీదు. ఏం పెడతారు? ఇంకా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పాలు మాత్రమే దాన్నే తాగుతున్న అనుభవంలో ఉన్న వారికి ఇప్పుడు నువ్వు సడన్ గా బలమైన ఆహారం ఎలా పెడతావు? పెట్టలేము. మేలును కీడును కూడా వివేచింపగలిగిన జ్ఞానేంద్రియములు కావాలా, దాని విషయమై అనుభవ జ్ఞానం కూడా కావాలా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది నెక్స్ట్ వీక్ మనం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. కానీ ఈ రోజుకి మనం ఏం ప్రార్థన చేద్దామంటే, పాలు తాగువారిగా కాకుండా బలమైన ఆహారం కావాలి అన్నవారికి బలమైన ఆహారం దొరుకున్నట్లుగా, సిద్ధపరచబడిన ఆహారం వడ్డింపబడినట్లుగా ప్రార్థన చేద్దామండి. ప్రార్థన అందుకుందాం. అక్క